మరొకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17, 18 వచనాలని మరొకసారి మనం ఈ విధంగా చదువుతున్నాం. ఓకే. ఈ విధముగా దేవుడు తన యొక్క సంకల్పం, తన యొక్క ఉద్దేశం, లేకపోతే తన యొక్క నిర్ణయం ఎలాంటిదటండి? నిశ్చలమైనది, అంటే మార్పు లేనిది. ఆమేన్, హల్లెలూయా. నిశ్చలం అంటే ఎలాంటిదంటే ఎటువంటి కూడా మార్పు కూడా లేనిది. ఆమేన్, హల్లెలూయా. సో మార్పు లేనిదై ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా, ఆమేన్, హల్లెలూయా, దేవుని యొక్క సంకల్పము నిత్యమైనది. ఓకే, ఎటువంటి మార్పు లేనిది. ఆ వాగ్దానానికి వారసులైన వారికి మరి నిశ్చయముగా, ఆమేన్, హల్లెలూయా. మరి నిశ్చయం అంటే మరీ ఖచ్చితంగా కనపరచవలనని, ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడే. ఇప్పుడు ఉద్దేశించిన వారు ఎవరు చెప్పండి? మనుషుల ఉద్దేశమా, దేవుని ఉద్దేశమా? ఆమేన్, హల్లెలూయా. ఉద్దేశించిన వాడై ఎవరికి? ఆ వాగ్దానానికి వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని. ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రమాణాన్ని, లేకపోతే ఆ వాగ్దానాన్ని వాళ్ళకి చూపించాలి, ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకోవాలని దేవుడట ఉద్దేశించిన వాడై. ఆమేన్, హల్లెలూయా. అందుకని గత రాత్రి మనం చదువుకున్న ఆయన యొక్క ఉద్దేశములు కానీ, ఆయన సంకల్పములు కానీ ఎటువంటి మార్పు కూడా ఉండవు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏదైతే ఉద్దేశించాడో, ఏ రీతిగా అయితే ఆయన నిర్ణయించాడో, ఆ నిర్ణయములో కానీ, ఆ ఉద్దేశములో కానీ ఎటువంటి కూడా మార్పు లేని విధంగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు దేవుడు ఎవరి పట్లయితే ఆయన ఉద్దేశము కలిగి ఉన్నాడో, అపోస్తలుడైన పౌలు ఈ హెబ్రీ సంఘానికి ఈ పత్రిక రాస్తూ వారిలో చాలా భయాలు ఉన్నాయి, చాలా ఆందోళన ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు కోల్పోతారేమో, నష్టపోతారేమో, తప్పిపోతారేమో అనే భయం వారిలో ఉంది. ఎందుకు ఉందంటే వారు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి, వారు ఆ విధంగా జీవిస్తున్నారు కాబట్టి. పౌలేమంటాడంటే, మీరు ఘనమైన కార్యాలు ప్రభు కొరకు చేస్తున్నారు, మీ ప్రేమను కనపరుస్తున్నారు. ఆమేన్. దేవుని పట్ల ఘనమైన కార్యాలు మీరు చేయగలుగుతున్నారు, నమ్మకస్తులుగా ఉంటున్నారు. సో వీటన్నిటి విషయంలో కూడా మీరు అధైర్యపడాల్సిన పని లేదు. ఆమేన్, హల్లెలూయా. తప్పిపోయేవారి వలె మీరు లేరు. రక్షణ అనుభవం కలిగిన వారుగా మీరు ఉన్నారు. రక్షణ ఫలాలు ఫలించేవారుగా మీరు ఉన్నారు. మీరు పిలవబడిన వారి వలె మీరు ఉన్నారు. ఏర్పాటు చేయబడిన వారి వలె మీరు ఉన్నారు. సో మీలో ఉన్న లక్షణాలు, మీలో ఉన్న ఫలాలు ఇవన్నీ కూడా నిజమైన రక్షణ అనుభవిస్తున్న వారి వలె ఉన్నారు. కాబట్టి మీ విషయములో దేవుని యొక్క ఉద్దేశములు మరి నిశ్చయముగా కనపరచవలనని ఆయన ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఆయన ఆ ఉద్దేశాలు నెరవేర్చాలని ఇష్టపడుతున్నాడు. మానవుల యొక్క ప్రమాణం కోసం మాట్లాడుతూ ఇప్పుడు దేవుని ప్రమాణం కోసం చెప్తున్నాడు. మరొకసారి 16వ వచనంలో, 17వ వచనంలో, ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై. ఆమేన్, హల్లెలూయా. ఉద్దేశము కలిగిన వాడై. ఆమేన్. ఏం చేస్తున్నాడు? తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన. ఆమేన్, హల్లెలూయా. ఆ మాట మీరు గమనించినట్లయితే ఏ మాట అండి? నిశ్చలమైన. ఆమేన్, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి?
ఎటువంటి మార్పు లేనిది. ఆమేన్, హల్లెలూయా. స్థిరమైనది, బలమైనది. అసలు ఆయన ఆ మాట సెలవిస్తే అంత నిశ్చలముగా మార్పు లేనిగా ఉంటుంది. తాను అబద్ధమాడ జాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మీకు చెప్పాను కదా. 2 సంగతులు ఏంటి? ఆయన చేసిన వాగ్దానము, ఆయన చేసిన ప్రమాణము. ఆమేన్, హల్లెలూయా. సో ఆయన చేసిన వాగ్దానము, ఆయన చేసిన ప్రమాణము, ఈ 2 కూడా ఎలాంటివంట? అబద్ధమాడ జాలనివి. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుడు ఆ 2 విషయాలను ఎప్పుడు కూడా ఏమాడ్డు? మీరు వాగ్దానం చేశారండి, చేయలేదండి అని అంటాం మనం, అవునా కదా? ఇప్పుడు వాగ్దానం చేశారు, మీరు మాట ఇచ్చారు కదండి, నేను ఎక్కడ ఇచ్చారండి మాట? దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని అనేస్తాం మనం సింపుల్గా. మీరు ప్రమాణం చేశారు కదంటే, నేను ఎక్కడ ప్రమాణం చేశానండి? ఏమో ఆ రోజు నేను ఏం చేశానో గుర్తులేదు, అలాగని మనం తప్పించుకుంటాం. కానీ దేవుడట అబద్ధమాడ జాలని వాడు. అందుకని బైబిల్లో మీరు చూసినట్లయితే ఆయన సత్యస్వరూపి అనే మాట మీకు కనపడుతుంది. ఏంటంటే ఆయన సత్యస్వరూపి అంటే ఆయన స్వరూపం ఎలాంటిది? సత్యముతో నిండిన స్వరూపము. అందుకని మీరు యోహాను సువార్తలో మీరు చదువుతారు, కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్య నివసించాను. ఎలా నివసించాడట? కృపా సత్య. ఆమేన్, హల్లెలూయా. అంటే సత్యం అంటే ఏంటి? యథార్థము కలిగిన వాడై, నమ్మకత్వము కలిగిన వాడై, సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. అంటే ఆయనలో ఏ విధమైన అబద్ధం కానీ, మోసము కానీ, సత్య స్వరూపుడిగా ఆయన స్వభావ లక్షణాల్లో అత్యధికమైన గొప్ప లక్షణం ఏంటో తెలుసా? సత్యమే. ఆమేన్, హల్లెలూయా. సత్యవంతుడైన దేవుడు. ఇప్పుడు జనరల్గా సత్యాన్ని నిలబెట్టుకోవడం అంటే చాలా కష్టం. ఆమేన్, హల్లెలూయా. ఆ వాగ్దానాన్ని, ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకోవడం అంటే చాలా కష్టం. కానీ దేవుడు అబ్రహాము జీవితంలో చేసిన ఆ వాగ్దానం, ఆ ప్రమాణము ఈ రోజు వరకు కట్టుబడి ఉన్నాడంటే ఆయన ఎంత సత్యవంతుడో మనం అర్థం చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ ఇచ్చిన ప్రమాణం పట్ల, ఆయన చేసిన వాగ్దానం పట్ల ఈ రోజు వరకు కూడా ఆయన అది నిలబెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడంటే, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయం ఈ విధంగా చదువుతున్న 1వ వచనాలు. దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో ఆ ఏర్పాటు చేసుకున్న వారి విశ్వాసము నిమిత్తము. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో ఆ ఏర్పాటు చేసుకున్న వారి నిమిత్తము, ఆ విశ్వాస నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన, ఇప్పుడు నిత్య జీవమును గూర్చిన ఏంటంటది? నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన, ఆ నిత్య జీవానికి, నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారం ఏంటి? ఆధారం ఏంటండి? సత్య విషయమైన అనుభవ జ్ఞాన నిమిత్తము. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున మనం కలిగి ఉన్న విశ్వాసం, దేవుడు ఏర్పాటు చేసుకున్న వారి విశ్వాస నిమిత్తము నిత్య జీవంతో కూడిన, నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమై. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు తన అబద్ధమాడని వాడై ఉన్నాడని. ఆమేన్, హల్లెలూయా. దైవ భక్తికి అనుగుణమైన సత్యాన్ని గురించిన సంపూర్ణ జ్ఞానము ప్రకారము జాగ్రత్తగా వినండి. మన అందరి ఎవరి విశ్వాసం అంటండి? మనందరి విశ్వాస విషయములో, మనందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పును రాయునది. ఏంటండి అది? ఆ నిత్య జీవమును అబద్ధమాడ నేరని దేవుడు ఆ నిత్య జీవము గురించి. ఆమేన్, హల్లెలూయా. దేని గురించి అంట?
ఆ నిత్య జీవం గురించి, ఆయన ఇవ్వబోతున్న నిత్య జీవము గురించి. ఎలాంటి దేవుడు అమ్మ? ఎలాంటి దేవుడు మన దేవుడు? అబద్ధమాడ జాలని దేవుడు. యేసుప్రభు వారు తన భూమి మీద నివసిస్తున్న దినాలలో నాలో ఏదైనా అపరాధం ఉందని ఎవరైనా స్థాపించగలరా? డిడ్ ఎనీవన్ కెన్ ప్రూవ్ ఇట్? ఆమేన్, హల్లెలూయా. ఎవరైనా నాలో దోషం ఉన్నది, నాలో అపరాధం ఉందని, నాలో తప్పిదం ఉందని ఎవరైనా స్థాపించగలరా, నిరూపించగలరని ఆయన సవాలు విసిరిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన దేవుని పట్ల మనం ఎలాంటి నమ్మకత్వాన్ని, ఇప్పుడు మనం ఎలా నమ్ముతామండి? మేము ఎలా నమ్మాలండి అంటారు. ఎలా నమ్మాలంటే ఆయన సత్యవంతుడు. హల్లెలూయా. అబద్ధమాడ జాలని దేవుడు. ఇప్పుడు పౌలు ఈ హెబ్రీ సంఘానికి, లేకపోతే అక్కడ ఉన్న విశ్వాసులకు, యోధా క్రైస్తవులకు, వారి యొక్క అపనమ్మకంలో ఉన్న స్థితికి, లేకపోతే అధైర్యంలో ఉన్న స్థితికి, భయపడుతున్న వారి స్థితికి వారిని ప్రోత్సహించడానికి, ధైర్యపరచడానికి, లేకపోతే ఓదార్చడానికి, ఇంగ్లీష్లో అక్కడ ఉంటుంది కన్సోలేషన్ టు దెమ్ హూ హ్యావ్ ద కన్సోల్. అంటే ఆయన వారిని ఓదార్చాలనుకుంటున్నాడు, ధైర్యపరచాలనుకుంటున్నాడు, లేకపోతే వారిని ప్రోత్సహించాలనుకుంటున్నాడు, ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాడు. ఎలా తెలుసా? అబద్ధమాల జాలని దేవుడు ప్రమాణం చేశాడు. హల్లెలూయా. సత్య స్వరూపైన దేవుడు ప్రమాణం చేశాడు. మీకు మాట ఇచ్చింది ఎవరండి అని ఎవరన్నా అడిగారంటే, ఆయన బాబా ఆయన చాలా నమ్మకస్తుడండి బాబు, చాలా ఫెయిత్ఫుల్ మ్యాను, ఆయన మాట ఇచ్చారంటే ఖచ్చితంగా అది జరుగు తీరుతుంది. అసలు ఇప్పటికొచ్చిన ఆయన అబద్ధం ఆడినట్టు మనం ఎక్కడ చూడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ ఎక్కడైనా మీరు చూడండి, ఆయన సత్యమును ప్రేమించేవాడై ఉన్నాడు. ఆమేన్. ఎలాంటి వాడు? సత్యమును ప్రేమించేవాడు, నిజము పలుకువాడే. ఆయన గుడారంలో నివసించదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నివసించదగిన వాడెవరు? నిశ్చయముగా సత్యము పలుకువాడే, నిజము పలుకువాడే. అబద్ధం ఆడువాడు ఆయనకు అసహ్యమో. మోసము చేయవాడు, అబద్ధం ఆడేవాడు ఆయనకు అసహ్యం అంట. ఎందుకు ఆయన అసహ్యం అంటే, ఆయనకి ఎందుకు చిరాకంటే, అబద్ధం ఆడేవాళ్ళు అంటే ఆయన ఎందుకు అసహ్యం అంటే, ఆయన ఎప్పుడు అబద్ధం ఆడు కాబట్టి, అబద్ధం అనేది ఆయన నోట్లో లేదు కాబట్టి, అబద్ధం అనేది, అసత్యం అనేది ఆయన జీవితంలో లేదు కాబట్టి. ఈజ్ ఆల్వేస్ ఏ ట్రూత్ఫుల్ మ్యాన్, ఈజ్ ఆల్వేస్ ఏ ఫెయిత్ఫుల్ మ్యాన్, ఈజ్ ద గాడ్ ఆఫ్ ట్రూత్. ఆయన సత్యవంతుడైన దేవుడు, ఈజ్ ద గాడ్ ఆఫ్ ట్రూత్. ఆయన సత్యముకే దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అబద్ధమాడ జాలని, ఎలాంటి వాడైనా అబద్ధమాడ ఆ నిత్య జీవము, ఆ నిత్య జీవమును అబద్ధమాడ నేరని దేవుడు అనాది కాలమందే అబద్ధమాడ జాలని, అబద్ధమాడ నేరని దేవుడు అనాది కాలమందే, ఆ కాలములోనే వాగ్దానము చేశాను. కానీ ఇప్పుడు మన ప్రభు అయిన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును, తన వాక్యం అంటే ఏంటి? తన వాక్యం అంటే ఏంటి? తన సత్యమును. ఆమేన్. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆ వాక్యం అంటే ఏంటో తెలుసా? వాక్యానికి ఉన్న పేరేంటో తెలుసా? సత్యవాక్యము. హల్లెలూయా. తన వాక్యమును యుక్త కాలమందు, తగిన కాలమందు బయలుపరిచెను, ప్రత్యక్షపరిచెను. ఆమేన్, హల్లెలూయా. ఆయన వాగ్దానము చేసింది ఇప్పుడు యేసు ప్రభు ద్వారా మన జీవితంలో దానిని ఏం చేశారట? బయలుపరిచాడు. ఎందుకు బయలుపరిచాడు ఆయన కుమారుడిని యేసు ప్రభు ద్వారా అంటే, ఆయన అబద్ధమాడ జాలని దేవుడు, అబద్ధమాడ నేరని వాడు. హల్లెలూయా. చాలాసార్లు మన విశ్వాస జీవితంలో మన దేవుని యొక్క స్వభావాలు మన జీవితంలో ప్రత్యక్షం అవ్వాలని దేవుడు కోరుకుంటాడు. మనం ఎలాంటి వారమై ఉన్నామో మన బిడ్డలు కూడా అంత నమ్మకస్తులుగా ఉండాలని కోరుకుంటారు.
మన గురువు గారు ఎవరై ఉన్నారో మన గురువుకి తగిన శిష్యులుగా ఉండాలని చాలామంది ఆశపడతారు. మీ గురువు గారు ఎవరంటే పలానా అండి. సో ఆ గురువు తగ్గ శిష్యులైన వారు ఎలా ఉండాలి అండ్ ఆ గురువు గారు తగ్గ శిష్యులు ఎలా ఉండాలి? ఆ విధంగానే ఉండాలని ఆ గురువు కోరుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. తండ్రికి తగ్గ పిల్లలుగా ఉండాలని అనేకులు కోరుకుంటారు. ఇప్పుడు మన దేవుడు, మన ప్రభువు, మన రక్షకుడు ఎలాంటి వాడు? న్యాయమైన వాడు. హల్లెలూయా. ఎక్కడ అన్యాయం చేయని వాడు, ఎవరి పట్ల అన్యాయంగా ప్రవర్తించిన వాడు, ఎవరి పట్ల అబద్ధం ఆడని వాడు. ఆమేన్. సో సచ్ గాడ్ వి ప్రైజ్ గాడ్. అలాంటి దేవుడిని మనం ఆరాధన చేస్తున్నాం, అలాంటి దేవుడిని మనం నమ్మాం, అలాంటి దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాం. మనము కూడా అలాంటి స్వభావ లక్షణాలు కలిగిన వారమై ఉందుముగాక. హల్లెలూయా. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ట్రూత్. మన దేవుడు నిజమైన దేవుడు, సత్యవంతుడైన దేవుడు. మనము కూడా సత్యవంతులుగానే ఉండాలని ఆశపడుతున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడు? ఆయన స్వభావం ఎలాంటిది? ఆయన వాక్యం ఎలాంటిది? ఆయన ఇచ్చిన వాగ్దానం ఎలాంటిది? ఆయన చేసిన ప్రమాణం ఎలాంటిది? సత్యము పలికే వారముగానే మనం ఉందుముగాక. ఎందుకంటే మన దేవుడు సత్యవంతుడు. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 18వ వచనం. బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను, లేచి వినుము, చెవియొగ్గిన మాటను మీరు ఆలకించండి. దేవుడు అబద్ధమాడుటకు ఆయన ఎవరు కాదు. ఎందుకు మానవుడు కాదంటే ఆయన అబద్ధం ఆడ్డు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. ఆయన ప్రమాణము నిజమైన ప్రమాణం, ఆయన వాగ్దానము నిజమైన వాగ్దానము. ఈజ్ ఎ ట్రస్ట్ వర్తి గాడ్. ఈ నమ్మదగిన సహాయకుడైన. ఆమేన్. బ్లైండ్లీ బిలీవ్ హిమ్. గుడ్డిగా నమ్మేయండి. కొన్నిసార్లు మనం కొంతమందిని గుడ్డిగా నమ్మేస్తాం కదా. ఆమేన్, హల్లెలూయా. కొంతమందిని మనం ఎలా నమ్మేస్తామండి? గుడ్డిగా నమ్మేస్తాం. ఎవరైనా చెప్పినా వినం. అసలు నాకు నమ్మకం ఉందండి అంటాం కదా. సో సచ్ లైక్ దట్. ఆ విధంగా మన దేవుని పట్ల మనకు ఒక గుడ్డి నమ్మకం ఉండాలి. మా దేవుడు అబద్ధం ఆడడు. ఆమేన్. మా దేవుడు సత్యవంతుడు. మా దేవుడు ఎవరికి అన్యాయం చేయడు. ఆయన న్యాయవంతుడు. ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ట్రూత్. ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ట్రస్ట్ వర్ది. ఆయన నమ్మదగిన దేవుడు. ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్. అంత విశ్వసనీయత కలిగిన వాడు. ఆమేన్. అండ్ ఒక మానవ సంబంధమైన వ్యక్తే ఒక విశ్వసనీయత కోసం మాట్లాడతాడు. మాటిస్తే మడమ తప్పనంటాడు. అలాంటిది మన దేవుడు. దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు. దేవుడు అబద్ధమాడడు. ఏం చదువుతున్నారు మీరు అక్కడ? దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా, ఇదిగో దీవించమని నాకు సెలవాయను. ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. ఆమేన్, హల్లెలూయా. ఐ కెనాట్ చేంజ్ ఇట్. ఎందుకంటే ఎవరు దీవించారు? దేవుడు దీవించేశాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. అంటే ఆయన మాట ఇచ్చి చేయకుండానా, ఆయన చెప్పాడంటే ఏం చేస్తాడు? ఇప్పుడు పౌలు హెబ్రీ సంఘానికి ఆ విధమైన ధైర్యాన్ని వారికి ఇస్తున్నాడు, ఆ విధమైన ఓదార్పును వాళ్ళకి ఇస్తున్నాడు. అబద్ధమాడ జాలని దేవుడు. ఆమేన్, హల్లెలూయా. వాగ్దాన వారసులైన వారి గురించి మరి నిశ్చయముగా దాన్ని కనపరచవలనని ఉద్దేశించిన వాడై, ఆయన చెప్పిన 2 సంగతులను బట్టి అబద్ధమాడ జాలని వాడై
ఎంత ఉన్నతమైన మాట అండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు పౌలు ఆ విశ్వాసులను ఎలాగైతే బలపరుస్తున్నాడో, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా మనందరిని బలపరుస్తున్నాడు. నీ రక్షణ విషయంలో, నీ నిత్య జీవం విషయంలో, నీ శాశ్వత నిరీక్షణ విషయంలో, ఆ దైవిక నిరీక్షణ విషయంలో నువ్వు ఎప్పుడు ఏ విషయంలో కూడా అధైర్యపడద్దు. ఆమేన్, హల్లెలూయా. ధైర్యంగా ఉండాలి. ఎంత ధైర్యం అంటే అసలు ఏమీ ఆలోచించలేనంత ధైర్యంగా ఉండాలి. అందుకని మీరు అక్కడ చదివిన వాక్య భాగంలో 6వ అధ్యాయం 18వ వచనంలో, తాను అబద్ధమాడజాలనని నిశ్చయమా 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలిగినట్లు. ఎందుకట? 2 సంగతులు బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టడానికి శరణాగతులైన మనకు, మనం ఎవరంట? దేవుణ్ణి ఆశ్రయించేవాళ్ళం. శరణాగతులం అంటే దేవుని ఆశ్రయించేవాళ్ళం. ఆ దేవుని ఆశ్రయించేవారైన మనకి ఇది మామూలు ధైర్యం కాదు. ఎలాంటి ధైర్యం? బలమైన ధైర్యం, బలమైన ప్రోత్సాహం, బలమైన ఓదార్పు. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే ఓదార్పు అనే ఉంటుంది. ఓదార్పు అంటే ఏంటి? భయపడుతున్నవాడిని, అధైర్యపడుతున్నవాడిని మనం ఏం చేస్తాం? ఓదారుస్తాం. నేను ఫెయిల్ అయిపోతాను. నువ్వు ఫెయిల్ అవ్వరా, పాస్ అవుతావు. నేను ఓడిపోతానండి, లేదు, మీరు ఓడిపోరు, మీరు నెగ్గుతారు. నేను వెళ్ళలేను, లేదు, నువ్వు వెళ్తావు. ఆమేన్, హల్లెలూయా. సో ఇట్స్ సంథింగ్ లైక్ అలాంటిది అనమాట. బలమైన ధైర్యము కలుగునట్లు ఆయన ప్రమాణము చేసి తన వాగ్దానమును ఏం చేశారంట? దృఢపరిచెను. ఆమేన్. దృఢపరచడం అంటే ఏంటి? స్థాపించెను. ఆమేన్. ఎందుకు ఆయన వాగ్దాన ప్రమాణాన్ని ఎందుకు స్థాపించాడట? మనకు ధైర్యము కలగడానికి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ధైర్యం కలగాలంటే అబద్ధమాలజాలని దేవుడు, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, మన ముందుంచబడిన నిరీక్షణను చేపట్టడానికి, మన ముందుంచబడిన నిరీక్షణ మనం పొందుకోవడానికి, ఆ నిరీక్షణలోనికి మనం ప్రవేశించడానికి శరణాగతులమై ఉన్నాం. అంటే శరణాగతులం అంటే ఆయన ఆశ్రయించే వారంగా ఉన్నాం. మన ఆశ్రయపురం దేవుడే. సో అలాంటి ఆశ్రయపురమైన దేవుడిని కలిగి ఉన్న మనం బహుధైర్యము కలుగునట్లుగా, బలమైన ధైర్యము కలుగునట్లుగా. ఈ బలమైన ధైర్యం నీకు ఎప్పుడు కలుగుతుందంటే ఆయన నిజమైన దేవుడని నమ్మినట్టే. ఆమేన్. అది సత్యమని నువ్వు అంగీకరించినప్పుడే, ఆ రక్షణ నిజమైన రక్షణని, ఆ రక్షకుడు నిజమైన రక్షకుడని, ఆ విమోచకుడు నిజమైన విమోచకుడని, ఆయన వాక్యము సత్య వాక్యమని, ఆమేన్, హల్లెలూయా, మనం నమ్మినప్పుడే మనకి బలమైన ధైర్యము కలుగుతుంది. హల్లెలూయా. మీకు ధైర్యం ఎప్పుడు వస్తుంది? మీ పని అయిపోయింది, ధైర్యంగా వెళ్ళిపోండి, మీకు ఇంకా ఏం ఆలోచించకండి, మీ పని అయిపోయిందంటే అప్పుడు అమ్మయ్య అని ధైర్యం వస్తుంది మీకు. ఆమేన్, హల్లెలూయా. దేవుడట అలాంటి బలమైన ధైర్యం మనకు కలగాలని, ఆమేన్, మనల్ని ప్రోత్సహిస్తున్నాడు, మనల్ని ధైర్యపరుస్తున్నాడు, మనల్ని ఓదారుస్తున్నాడు, మనల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇంకొక ట్రాన్స్లేషన్ ఏముంటుందంటే ఈజ్ ఎంకరేజింగ్ దెమ్ అని ఉంటుంది. వారిని ప్రోత్సహిస్తున్నాడట. ఎలా ప్రోత్సహిస్తున్నాడంటే మీరు ఏ విషయంలో అధైర్యపడకండి అని ప్రోత్సహిస్తున్నాడు. హల్లెలూయా. దృఢమైన ప్రమాణము చేశాడట, దృఢపరిచాడట. అంటే ఇప్పుడు ఆ విశ్వాసులైన వారు దేవుణ్ణి ఎంత ఉన్నతంగా నమ్మాలో చూడండి. ఆమేన్, హల్లెలూయా. ఆ సత్య దేవుని ఎంత ఉన్నతంగా వారు అంగీకరించాలో చూడండి. ఈ రోజున చాలామంది అంటే విశ్వాసులైన వారు, మనము గనక నిజంగా దేవుని మీద నమ్మకం ఉన్నట్లయితే, ఆమేన్, హల్లెలూయా, ఆయన సత్యవంతుడని, నిజమైన దేవుడని మనం నమ్మినట్లయితే మీ జీవితంలో ఎప్పుడు ఎక్కడ కూడా అధైర్యంగా ఉండాల్సిన పరిస్థితి రాదు. హల్లెలూయా. మన మనసు నిండా ధైర్యమే ఉంటుంది,
మన మనసు నిండా విశ్వాసం ఉంటుంది, మన మనసు నిండా నిరీక్షణే ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎక్కడ కూడా అవిశ్వాసంగా కానీ, అపనమ్మకంగా కానీ, అధైర్యంగా కానీ మనము ఉండము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం అపనమ్మకం ఎందుకు వస్తుంది? ఆయన మీద నమ్మకం లేకపోతేనే వస్తుంది. మనం ఎందుకు ఆ మోసపూరితమైన అసత్యమైన విధానంలో ఎందుకు ఉంటున్నాం అంటే ఆయన నిజమైన సత్య దేవుడని మనం నమ్మలేకపోతున్నాం కాబట్టి. అందుకని ఇక్కడ బిలాము విషయంలో, అక్కడ సంఖ్యాకాండంలో మీరు చదివింది ఆ బిలాము విషయంలో జరిగిన మాట అనమాట. బిలాము విషయంలో జరిగిన మాట అనమాట. సో వాడు అక్కడ వారిని శపించమని కోరుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు దేవుడు అక్కడ బిలాము ద్వారా అక్కడ చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, ఆయన పశ్చాత్తాపడిన అయ్యయ్యో నేను అలా చేశానంటే ఆయన పశ్చాత్తాపం ఏమి ఉండదు. ఆయన ఏదైతే చేయాలనుకున్నా అన్నీ కూడా ఆయన సంకల్పానుసారంగా ఆయన చేయటానికి సిద్ధపడిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉద్దేశించిన దేవుడు, నిర్ణయించిన దేవుడు, సంకల్పించిన దేవుడు. అలా అవుతుందని నేను అనుకోలేదు, అలా జరుగుతుందని నేను అనుకోలేదు, అయ్యయ్యో అని ఆయన పశ్చాత్తాపడేవాడు కాదు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి సమూయేలు రాసిన గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం. మరియు ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలులు ఇప్పుడు ఆధారమైన వాడు ఎవరు? దేవుడా, మనుషుడా? ఇశ్రాయేలులకు ఒక ఆధారమైన వాడు ఉన్నాడట. ఆ ఆధారమైన వాడు ఎలాంటి వాడు? మానవ సంబంధమైన వాడు కాదు. ఆమేన్. దైవ సంబంధమైన సామర్థ్యము కలిగిన వాడు. ఆయన ఎలాంటి వాడట? ఆయన అబద్ధమాడడు. ఆమేన్. హల్లెలూయా. ఏమాడడు? అబద్ధమాడడు. ఆమేన్. హల్లెలూయా. మనం చాలాసార్లు పేతురు విషయంలో ముమ్మారులు అబద్ధం, ముమ్మారు నాకు ఎవరో తెలియదు, ముమ్మారు నాకు ఎవరో తెలియదు అని అత్తమాట పేతురుని అంటూ ఉంటారంట మన వాళ్ళు చాలామంది. కానీ ఈ రోజుకి మనం అబద్ధాలు ఆడుతూనే ఉంటామంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన 3 సార్లు ఆడారు, మనం జీవితాంతం ఆడుతుంటాం. మనం జీవితాంతం ఆడేవాళ్ళు 3 సార్లు అన్నవాడిని ఎన్నిసార్లు తిడతామో. ఆయన అబద్ధవాడండి, అబద్ధవాడు. మరి నువ్వు ఎన్నిసార్లు ఆడావు, మనం ఎన్నిసార్లు ఆడాం? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం నమ్ముకున్న దేవుడు సత్యవంతుడు. ఆయన అబద్ధం అనేది ఆయన హృదయంలో కానీ మనస్సులో కానీ ఎక్కడ అబద్ధం అనేది లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సత్య స్వరూపి. ఆయన స్వరూపమే సత్యం, రూపమే సత్య రూపం. సత్య స్వరూపం ఏంటి? స్వరూపం అంటే ఏంటండి? స్వరూపం అంటే రూపమే కదా. ఆ రూపం ఎలాంటి రూపం అంట? రూపమే సత్యం. ఆయన రూపమే సత్య స్వరూపం అయినప్పుడు, స్వచ్ఛమైనప్పుడు ఇంకా ఆయనలో అక్కడ అబద్ధం ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఆమేన్. హల్లెలూయా. అబద్ధం ఆడని కాదు, నరుడు కాదు, అబద్ధం ఆడడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన విశ్వాస జీవితంలో దేవుడు మన జీవితంలో చేసిన వాగ్దాన ప్రమాణములు ఎవరు చేశారండి? ఈ ప్రమాణం ఎవరు చేశారండి? ఈ వాగ్దానం ఎవరు చేశారండి అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఈ వాగ్దానం మా దేవుడు చేశాడు. హల్లెలూయా. ఈ ప్రమాణం మా దేవుడు చేశాడు. మా దేవుని ప్రమాణం మీద మాకు నమ్మకం ఉంది. మా దేవుని వాగ్దానం మీద మాకేముంది? నమ్మకం ఉంది. ఆమేన్. హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వాళ్ళందరూ కూడా మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. వాళ్ళకేముంది? వాళ్ళకేముంది? నమ్మకం ఉంది. చెరస అక్కడ పడేస్తా ఉన్నారు, గోహంలో పడేస్తాను, అగ్నిగుండంలో పడేస్తాను, సింహాల గుహలో పడేస్తాను, ఎక్కడ పడేస్తామన్నా వాళ్ళు ఎందుకు భయపడలేదు? వై దే ఆర్ నాట్ ఫియరింగ్? మిమ్మల్ని చంపేస్తామన్నా సరే వై దే ఆర్ నాట్ ఫియరింగ్? మీరు నమస్కారం చేయకపోతే, మీరు అలా చేయకపోతే, ఎలా చేయకపోతే యూ విల్ బి డెడ్. మిమ్మల్ని చంపేస్తాం అన్నా సరే వై దే ఆర్, ఎందుకు వాళ్ళు భయపడలేదు, ఎందుకు వాళ్ళు అధైర్యంగా ఉండలేదంటే వారు నమ్మిన దేవుడు సత్యవంతుడు.
వారు నమ్ముకున్న దేవుడు నిజమైన వాడు. ఆ బలమైన ధైర్యం వారిలో ఉన్నది. హల్లెలూయా. ఈరోజు మనం అలాంటి ధైర్యవంతులుగా మనం ఉండాలి. అలాంటి బలమైన ధైర్యం మనలో ఉండాలి. చీటికి మాటికి కంగారు పడిపోకూడదు, చీటికి దాటికి అధైర్యపడిపోకూడదు, రోజుకు ఒకసారి అన్నట్లుగా మనం విచారం వ్యక్తం చేయకూడదు. సంతోషంగా ఉంటే ఒకలాగా, విచారంగా ఉంటే ఒకలాగా, ఉంటే ఒకలాగా, లేకపోతే ఒకలాగా, అన్నిసార్లు అన్ని షేడ్లు మనలో ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి, విశ్వాసంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు నిజమైన దేవుడు. ఆయన ప్రజల పట్ల ఎప్పుడు ఆయన సత్యవంతుడిగానే ఉంటాడు. ఆయన ఎప్పుడు ఎవరిని మోసం చేసేవాడు కాదు, మనుషులు ఎవరికి అన్యాయం చేసేవాడు కాదు. ముఖ్యంగా ఆయన నమ్ముకున్న బిడ్డలకి ఎప్పుడు ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన మీద ఆధారపడిన వారికి ఆ రక్షణ, ఆ నిజమైన రక్షణ అనుభవిస్తున్న ఆయన వారసులైన వారికి ఎప్పుడు కూడా ఆయన వాగ్దానాలు కట్టుబడి ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి అలాంటి బలమైన ధైర్యం మనలో ఉండాలి. ఈ రోజున నీ రక్షణ పట్ల నీకు నమ్మకం లేదు, దేవుని పట్ల నమ్మకం లేదు, నీ విశ్వాసం పట్ల, మన విశ్వాసం పట్ల మనకే నమ్మకం లేదు, మన రక్షణ పట్ల మనకే నమ్మకం లేదు, మనకే ధైర్యం లేదు. అది ఏం చేస్తుందో నీకు తెలీదు, అది ఎలాంటిదో తెలీదు, అది ఎంత శక్తివంతమైందో మనకు తెలీదు. మరి ఏమీ తెలియకపోతే నీకు ధైర్యం ఎలా ఇస్తుంది? నీకు తెలిస్తేనే కదా ధైర్యం ఇస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఆ దేవుడు ఎవరో కదా తెలిస్తేనే కదా, ఆయన ఎంత గొప్ప దేవుడో తెలిస్తేనే కదా నీకు ధైర్యం వస్తుంది. అలా తెలుసుకోవాలంటే నువ్వు మరింత దగ్గర అవ్వాలి. హల్లెలూయా. హల్లెలూయా. అలా ఆ ధైర్యం మనకు కలగాలంటే ఆ దేవుని పట్ల మరింత నమ్మకస్తులుగా మనం ఉండాలి అని అంటే ఆయనకు బాగా దగ్గరగా ఉండాలి మనం. హల్లెలూయా. ఆయన వాక్యానికి దగ్గరగా ఉండాలి, ఆయన సహవాసానికి దగ్గరగా ఉండాలి. అప్పుడే మనం ధైర్యంగా ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో అలాగే నీ దేవుడు ఎవరో నీకు తెలిసిపోతే, ఆయన వాగ్దానాలు ఏంటో నీకు తెలిసిపోతే, ఆయన వాక్యం ఏంటో మనకు తెలిసిపోతే మనం ఎంత ధైర్యంగా ఉంటామో. ఆమేన్. హల్లెలూయా. అసలు మనం దేనికి భయపడం. ఏం తింటామో, ఏం త్రాగుతామో, ఏం కట్టుకుంటామో, ఎలాగ ఉంటామో, మన భవిష్యత్తు ఏంటో, అదేంటో ఇదేంటో అని బెంగలో భయాలు మనకేం ఉండవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాం ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, ఎలాగ వెళ్తాడో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎలా బతుకుతాడో తెలియదు, వెళ్ళిపోతున్నాడు అంతే. దేవునికి స్తోత్రం. ఆయన వచ్చేమన్నాడు, ఈయన వెళ్ళిపోతున్నాడు అంతే. ఆయన వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని, ఆ ప్రమాణం నమ్మేసి ఇంకా అలా వెళ్ళిపోతున్నాడు అంతే. డెరలు కట్టుకుంటూ పోతున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, అక్కడికి వెళ్ళిపోతున్నాడు అంతే. దే ఆర్ మూవింగ్ ఫార్వర్డ్, అలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు అంతే. ఎందుకంటే వారు దేవుని పరిపూర్ణంగా నమ్మారు, ఆయన ప్రమాణాన్ని నమ్మారు, ఆయన వాగ్దానాన్ని నమ్మారు. ఆమేన్. హల్లెలూయా. అది వారికి బహు ధైర్యము కలిగించింది. హల్లెలూయా. అబ్రహాముకి బహు ధైర్యం కలగడానికి గల కారణం ఏంటో తెలుసా? అది దేవుని ప్రమాణము, అది నిజమైంది, వాస్తవమైందని నమ్మాడు. అప్పుడే అతనికి ధైర్యం ఇచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన విశ్వాస జీవితంలో కూడా, మనందరి జీవితాల్లో కూడా నిశ్చయముగా దేవుడు మనకి ధైర్యం ఇచ్చును గాక. ఆ ధైర్యం నీకు ఎలా రావాలంటే మాట ఇచ్చిన వాడు అబద్ధమాడజాలని దేవుడను నమ్మినప్పుడే. హల్లెలూయా. ఆ ప్రమాణం చేసిన దేవుడు, ఆ వాగ్దానం చేసిన దేవుడు, ఆయన ఇస్తానని చెప్పిన దేవుడు, నమ్మదగిన దేవుడని నువ్వు నమ్మినప్పుడే ఆ ధైర్యం నీకు వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 4వ వచనం. ఆయన ఎలా ఉన్నాడట? ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలు అంటే ఆయన పనులు, ఆయన చేసే పనులు, ఆయన చేసే కార్యాలు అవన్నీ ఎలాంటివట? న్యాయమైనవి. ఎక్కడ కూడా అన్యాయం అనేది ఉండదు. ఓకే. ఆయన నిర్దోషి నమ్ముకోదగిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన నీతిపరుడు, ఆయన యథార్థవంతుడు. ఆమేన్. హల్లెలూయా. వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క లక్షణాలు చూడండి. అలాంటి లక్షణాలు అవి. మనం నిజంగా ప్రార్థన చేస్తున్న దేవుని యొక్క స్వభావ లక్షణాలు చూడండి. మనం ఆరాధిస్తున్న దేవుని యొక్క స్వభావ లక్షణాలు చూడండి. మన కోసం ప్రాణం పెట్టిన మన యేసయ్య యొక్క స్వభావ లక్షణాలు చూడండి.
ఎలాంటి వాడట? ఆయన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు, ఆయన కార్యములు సంపూర్ణములు, ఆయన చర్యలన్నీ కూడా న్యాయములు, ఆయన నిర్దోషే, నమ్ముకోదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ఆమేన్, హల్లెలూయా. న్యాయవంతుడు, సత్యవంతుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. వీఆర్ హ్యావింగ్ సచ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో అలాంటి యథార్థవంతుడైన, న్యాయవంతుడైన దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం. ఆయన అన్యాయం చేస్తాడని మీరు ఎలా అనుకున్నారు? ఆయన మోసం చేస్తాడని, అబద్ధం ఆడతాడని హౌ కెన్ వి సే? ఎలా చెప్పగలరు మీరు అసలు? 146వ కీర్తన 6వ వచనం. 6వ వచనం. ఆయన ఆకాశాన్ని, భూమిని, సముద్రమును, దానిలోని సర్వాన్ని సృజించినవాడు. ఏంటండి? ఎవరండి ఆయన? ఆయన ఆకాశాన్ని, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును ఏం చేశారంట? ఆయన సృజించినవాడు. ఆయన ఎన్నడూను ఆయన ఎన్నడూ ఎప్పుడు కూడా మాట తప్పనివాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఆయన? ఆకాశాన్ని, భూమిని, సముద్రమును, సముద్రంలో ఉన్న సర్వస్వాన్ని, సమస్తాన్ని కూడా సృష్టించిన వాడు. అలాంటి దేవుడు ఆయన ఎప్పుడు కూడా, ఎన్నడూ కూడా తన జీవితంలో మాట తప్పని వాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మాట తప్పడంతే. దేవుని బిడ్డలు కూడా అలాగే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మాట తప్పని వారంగా ఉండాలి. దేవుడు మన పట్ల ఎలాంటి యథార్థవంతుడై ఉన్నాడో మనం కూడా దేవుని పట్ల యథార్థవంతులుగానే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు యథార్థవంతుడు కాబట్టి మనము కూడా యథార్థవంతులమైగానే ఉండడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ రోజున మన విశ్వాస జీవితంలో మన దేవుడు ఎలాంటి వాడు? ఆయన ఎన్నడూ కూడా మాట తప్పని వాడు, యథార్థవంతుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దోషము లేనివాడు. ఆమేన్, హల్లెలూయా. అబద్ధమాడ జాలని దేవుడు, నమ్మదగిన దేవుడు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడు? అబద్ధమాడ జాలని దేవుడని ఎందుకు చెప్తున్నాడంటే మనకు ధైర్యం కలగాలని. హల్లెలూయా. మనుషులే మనకు ధైర్యం ఇస్తుంటే దేవుడు ఎంత ధైర్యం ఇస్తాడు చెప్పండి? మనకు బలమైన ధైర్యము కలుగునట్లుగా. హల్లెలూయా. మరొకసారి మాట చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. తాను అబద్ధమాడ జాలని. అబద్ధమాడ జాలని అంటే ఆయన అబద్ధం ఆడలేడు. ఆమేన్. ఏం చేయలేడండి? మోసం చేయలేడు, అబద్ధం ఆడలేడు. నేను అప్పుడు ఏదో అలా అన్నాను, ఇప్పుడు నేను అనలేదు అని అనడు. ఆమేన్. అబద్ధమాడ జాలని, నిశ్చలమైన మార్పు లేని 2 సంగతులు ఉన్నాయంట. మార్పు లేని సంగతులు 2 ఏంటవి? వాగ్దానము, ప్రమాణం. అవి ఎప్పటికీ మారవు. ఆమేన్. వాగ్దానాలు ఏమి మారవు, ప్రమాణాలు ఏమి మారవు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. లైఫ్లో ఒకసారి చేస్తాం ప్రమాణాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవి ఏమి సంవత్సరానికి, రోజులకి ఏం మారవు, ఒకసారే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చలమైన మార్పు లేని 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను, మన ఎదుట ఒక నిరీక్షణ ఉందంటే ఆ నిరీక్షణ మనం చేపట్టాలని, పట్టుకోవాలని, పొందుకోవాలని శరణాగతులమైన మనకు, ఆయన ఆశ్రయించిన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానాన్ని ఏం చేశాడు? దృఢపరచెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాగ్దానం, ఆయన ప్రమాణం మన జీవితంలో స్థాపించబడునుగాక, దృఢపరచబడునుగాక,
బహుబలమైన ధైర్యము మనకు కలుగునుగాక. మన విశ్వాస జీవితంలో ఎక్కడ కూడా అధైర్యపడకుండా, నిరాశపడకుండా, బలహీనంగా ఆలోచించకుండా బలమైన ధైర్యము సర్వశక్తి గల దేవుడు మనందరి హృదయాల్లో పుట్టించునుగాక.